Hi, competitive aspirants. Welcome to Ravi Sir ఆన్లైన్ క్లాసెస్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మంచి ప్లాట్ఫామ్ కోసం మీరు వెతికితే రవి రవి సార్ ఆన్లైన్ క్లాసెస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద ప్రొవైడింగ్ బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే మంచి కరెంట్ అఫైర్స్ని మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు మన రవి సార్ జీకే యాప్ని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మంచి కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ని చేతి రాతతో రాసినటువంటి పీడిఎఫ్స్తో సహా పొందండి. 2025 ఓవరాల్ కరెంట్ అఫైర్స్ని 399 రూపీస్కి మనకి అందుబాటులో ఉంది. పీడిఎఫ్స్ అన్నింటికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 2025 కరెంట్ అఫైర్స్ 99 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. వెల్కమ్ టు రవిస్ జీకే ఛానల్. ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని మనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం అయినటువంటి ఆస్కార్ అవార్డులు 2026 అనేటువంటి టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ అంశంలో నమోదైనటువంటి రికార్డులు ఏమిటి, ఏ సినిమాలు ఎక్కువ నామినేషన్లు పొందాయి, ఏ సినిమా ఎక్కువ అవార్డులు పొందింది, భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూద్దాం. రైట్, కమింగ్ టు దట్ కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రవిసార్ జీకే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎలాబరేటెడ్గా అందించడం జరుగుతుంది. అయితే ఈ ఆస్కార్ అవార్డులు 2026 చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అంటే 2026 ఆస్కార్ అవార్డులు అంటే 2025లో రిలీజ్ అయిన సినిమాల కోసం లేదా సినిమాలకి ఇచ్చే పురస్కారం ఇది. 2025లో విడుదలైన సినిమాలు. అయితే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఈ ఆస్కార్ అవార్డులు 98వ ఆస్కార్ అవార్డులు, 98th ఆస్కార్స్. అంటే ఈ ఆస్కార్ అవార్డులని మొట్టమొదటిసారిగా 1929లో ప్రారంభించారు. ఆ ప్రారంభించినటువంటి సంస్థ ఏమిటి అంటే అంపాస్ అంటారు, లేదా ఏఎంపిఏఎస్ అనే సంస్థ ఈ అవార్డుల్ని ప్రారంభించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అంటారు. ఎంజిఎం స్టూడియో అధినేత లూయిస్ బి మేయర్ ఈ అవార్డులని ఈ అకాడమీ ద్వారా ఇవ్వడం ప్రారంభించాడు. అయితే 98వ ఆస్కార్ అవార్డులని ఈ సంవత్సరం ప్రజెంట్ చేశారు. అయితే ప్రపంచ సినిమా రంగంలో అత్యున్నతమైన పురస్కారం ఏమిటి అంటే అది ఆస్కార్ అవార్డ్. ఆస్కార్ అనేది ఒక ప్రతిమ, ఒక మనిషి నిలబడి ఉన్నట్లుగా ఉన్న ప్రతిమని ఆస్కార్ అవార్డు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అయితే అది ఒక వ్యక్తి పేరుగానే మనం పరిగణించుకోవాలి. అంటే ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అన్నాం కదా, గతంలో ఈ అకాడమీ ద్వారా ఇచ్చేవారు కాబట్టి ప్రారంభంలో ఈ అవార్డులని అకాడమీ అవార్డులు అని పిలిచేవారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత 1939 నుంచి ఆస్కార్ అవార్డులుగా పేరు మారింది. అలాగే సినిమా రంగంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం. మోర్ ఓవర్ ఈ అవార్డులని ఇంగ్లీష్ సినిమాలకి ఎక్కువగా ప్రజెంట్ చేస్తారు. హాలీవుడ్ మూవీస్ అంటారు ఇంగ్లీష్ ఫిల్మ్స్కి. అలాగే ఎప్పుడు ప్రదానం చేశారు ఈ అవార్డులని అంటే మార్చి 15, 2026. అదే భారత కాలమానం ప్రకారం అయితే మార్చి 16, అంటే ఈరోజు. అంటే అక్కడ ఈ ప్రదానం చేసిన చోటు అది మార్చి 15th. అప్పటికే మనం 16th వచ్చేస్తాం. కాబట్టి అక్కడ ప్రదానం చేసిన తేదీ ఆదివారం, సండే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మార్చిలో 2వ ఆదివారాన్ని వీటిని ప్రదానం చేస్తారు కాబట్టి మార్చి 15th.
ఇండియన్ కాలమానం ప్రకారం అయితే మార్చి 16th. మీరు కంగారు పడకండి. ఈ మొత్తం అవార్డులకు సంబంధించిన ఆస్కార్ అవార్డులకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. మార్చి 15, 2026న ప్రదానం చేశారు. ఎక్కడ ప్రదానం చేశారంటే డాల్బీ థియేటర్. ఎక్కడ? లాస్ ఏంజల్స్, అమెరికాలో. అంటే అమెరికాలో మార్చి 15 ఈవినింగ్, మనకి మార్నింగ్ 16th. అలాగే డాల్బీ థియేటర్ని గతంలో కొడక్ థియేటర్ అని పిలిచేవారు. అది ఇప్పుడు డాల్బీ థియేటర్గా మారింది. అలాగే ఈ సంవత్సరం ఈ అవార్డులని హోస్ట్ చేసినది ఎవరు అంటే కోనాన్ ఓబ్రైన్ అన్నటువంటి వ్యక్తి. అలాగే ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్, భారతదేశం నుంచి ప్రియాంక చోప్రాలు కూడా ప్రెజెంటర్స్లో ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం అత్యధికంగా నామినేషన్లు పొందినటువంటి సినిమా సిన్నర్స్. 16 నామినేషన్లు పొందింది. అంటే మార్చిలో ప్రదానం చేయబోయే ఈ అవార్డులకి సంబంధించిన నామినేషన్లని జనవరి 22న ప్రకటించారు. ఆ ప్రకటనలో ఈ 16 కేటగిరీల్లో సిన్నర్స్ అనే సినిమా నామినేషన్స్ పొందింది. 16 నామినేషన్స్. కానీ దానికి 4 అవార్డులే వచ్చాయి. అలాగే అత్యధిక అవార్డులు పొందినటువంటి సినిమా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే ఒక సినిమాకి అత్యధికంగా ఈ సంవత్సరం 6 అవార్డులు దక్కాయి. అలాగే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మొత్తం కేటగిరీ అవార్డులు ఎన్నంటే 24 కేటగిరీ అవార్డులు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 23 ఇచ్చారు. ఆ ముందు ఇయర్ కూడా 23 ఇచ్చారు. 24 ఫ్రేమ్స్ అంటారు కాబట్టి 24 కేటగిరీలు మోర్ ఓవర్ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం తొలిసారిగా పరిచయం చేసినటువంటి కేటగిరీ ఏమిటి అంటే ఉత్తమ కాస్టింగ్ అనే కేటగిరీని తొలిసారిగా ఆస్కార్ అవార్డులలో ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ టైం బెస్ట్ కాస్టింగ్ అనే అవార్డుని కేటగిరీని ప్రారంభించారు. బెస్ట్ కాస్టింగ్, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. అయితే ఈ కాస్టింగ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇదిగోండి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే సినిమాకి రావటం జరిగింది. ఇప్పుడు మనం విజేతలు అన్నటువంటి దాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ సంవత్సరం మనకి ఉత్తమ చిత్రము, బెస్ట్ ఫిల్మ్ అంటారు, ఉత్తమ చిత్రము అవార్డుని వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే సినిమాకి రావటం జరిగింది. ఒక యుద్ధం తర్వాత మరొక యుద్ధం అనే అర్థం వస్తుంది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ గాట్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్. ఆ తర్వాత రెండవది ఉత్తమ నటుడు. అయితే మనం ఇక్కడ 24 కేటగిరీలు ఉంటాయని చెప్పుకున్నాం. మోర్ ఓవర్ టాప్ 7 కేటగిరీస్ని చదివితే సరిపోతుంది. అయితే ఉత్తమ నటుడు కేటగిరీ మిగతా 17 కేటగిరీస్ని మీకు పీడిఎఫ్ పంపిస్తాను, దాన్ని చదువుకోండి. ఉత్తమ నటుడుగా మైకేల్ బి జోర్డాన్ అన్న నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు పొందాడు, లేదా బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ అని కూడా ఇవ్వచ్చు. మైకేల్ బి జోర్డాన్ ఏ సినిమాలో నటించినందుకు వచ్చిందంటే సిన్నర్స్ అనే సినిమాలో నటించినందుకు ఈ అవార్డు ఆయనకి దక్కింది. అలాగే ఉత్తమ నటి లేదా బెస్ట్ యాక్ట్రెస్ లేదా బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ అని అడిగితే జెస్సీ బక్లీ హార్నెట్ అనే సినిమాకి రావడం జరిగింది. ఆ తర్వాత ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ డైరెక్షన్ అంటారు, పాల్ థామస్ అండర్సన్. పాల్ థామస్ అండర్సన్ ఏ సినిమా కంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఈ సినిమాకే ఉత్తమ చిత్రం పొందిన సినిమా దర్శకుడు పాల్ థామస్ అండర్సన్. అలాగే ఉత్తమ సహాయ నటుడు సీన్ పెన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే సినిమాకి రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ అంటారు, సహాయ నటుడు సీన్ పెన్. అలాగే ఉత్తమ సహాయ నటి అవార్డు, ఇది బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ అని అడిగితే అమీ మాడిగన్ వెపన్స్ అనే సినిమాకి పొందడం జరిగింది. ఆ తర్వాత ఉత్తమ అంతర్జాతీయ చిత్రము, ఇది చాలా కీలకమైనటువంటి కేటగిరీ. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం. ఈ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అనేది అదర్ దాన్ ఇంగ్లీషు భాష కాని సినిమాకి ఈ అవార్డుని ఇస్తారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలో రిలీజ్ అయిన సినిమా అయినా కావచ్చు. ఆ సినిమా పేరు సెంటిమెంటల్ వాల్యూ అనే ఒక నార్వేజియన్ సినిమాకి ఈ అవార్డు దక్కింది. నార్వేజియన్ సినిమా సెంటిమెంటల్ వాల్యూ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఆస్కార్ హిస్టరీ వన్ నార్వేజియన్ ఫిల్మ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ అన్ ఆస్కార్ అవార్డ్. ఈ కేటగిరీలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఒక నార్వేజియన్ భాషా సినిమా ఆస్కార్ అవార్డు పొందడం ఇదే
తొలిసారి, ఫస్ట్ టైం. ఇదే కేటగిరీకి మన భారతదేశం నుంచి ఒక హిందీ సినిమా ఎంపిక అవ్వడం జరిగింది. ఆ సినిమా పేరు హోమ్ బౌండ్ అనే సినిమా. హోమ్ బౌండ్. ఈ హోమ్ బౌండ్ అనే సినిమాని నీరజ్ ఘయేవాన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా తుది వరకు పోటీ పడి వెనక్కి రావటం జరిగింది. కాబట్టి హోమ్ బౌండ్ సినిమా పేరుని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 2026లో ప్రకటించిన ఈ ఆస్కార్ అవార్డులకి ఇండియన్ అమెరికన్ అయినటువంటి గీతా గండ్బీర్తో లింక్ ఉన్న లేదా డైరెక్ట్ చేసిన లేదా నిర్మాతగా వ్యవహరించిన 2 సినిమాలు నామినేషన్లు పొందాయి. 22 జనవరిని ప్రకటించిన నామినేషన్లు పొందాయి. డెవిల్ ఈజ్ బిజీ, ద పెర్ఫెక్ట్ నైబర్ అనేటువంటి 2 సినిమాలు బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైనాయి. డెవిల్ ఈజ్ బిజీ అనేది షార్ట్ ఫిల్మ్ కేటగిరీలోను, ద పెర్ఫెక్ట్ నైబర్ అనేది బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలోను నామినేషన్స్ పొందాయి, కానీ అవార్డులు రాలే. కానీ గీతా గండ్బీర్ పేరును మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్ అవార్డులకి ఎలాంటి నగదు బహుమతి ఉండదు. ఓన్లీ 24 క్యారెట్ల బంగారం పోతుతో ఉన్నటువంటి ఒక స్టాచ్యూని ఇస్తారు. 34 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 4.8 కేజీల బరువు ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం పోతతో దాన్ని తయారు చేస్తారు. సెడ్రిక్ గిబ్బన్స్ అన్నటువంటి ఆయన దాన్ని రూపొందించినటువంటి వ్యక్తి, ఎంజిఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఆ ప్రతిమ యొక్క విలువ $1గా నిర్ణయించారు. అంటే దొంగతనాలకు గురవడం, లేకపోతే దాని తర్వాత ఈ సినిమా రంగం అనేది ఎప్పుడు హైలో ఉంటుందో ఎప్పుడు లోలో ఉంటుందో తెలియదు, కాబట్టి వారు ఆ పొందిన నటులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని వేలం పాట వేయకుండా ఉండడం కోసం ఇలాంటి నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. ఓ బలమైన యోధుడు ఒక పొడుగాటి కత్తిని పట్టుకొని 5 లైన్ల ఫిల్మ్ రీలుపై నిలబడి ఉన్నట్లుగా ఆ ఆస్కార్ ప్రతిమ అనేది ఉంటుంది. భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి భాను అథయ్య. 1982లో గాంధీ సినిమాకి ఆమె బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుని పొందడం జరిగింది. ఆ తర్వాత 2 ఆస్కార్ అవార్డులు పొందిన ఏకైక భారతీయ వ్యక్తి ఏఆర్ రెహమాన్. 2009లో ప్రకటించిన 81వ ఆస్కార్ అవార్డుల్లో స్లమ్ డాగ్ మిలియనియర్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే 2 కేటగిరీస్లో ఆస్కార్ అవార్డ్స్ని పొందడం జరిగింది. ఆ తర్వాత మనకి ఒక భారతీయ సినిమా డైరెక్ట్గా ఆస్కార్ అవార్డు పొందిన తొలి సినిమాగా RRR రికార్డు సృష్టించింది. 2023లో ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ పాటను రచించిన చంద్రబోస్, ఆ పాటకి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి గారు 2 పురస్కారాలు పొందడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రచయితకి, మ్యూజిక్ కంపోజర్కి ఇద్దరికీ కూడా అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇద్దరికి ప్రజెంట్ చేశారు. కాబట్టి ఇవి ఈ సంవత్సరం. మిగతా కేటగిరీ అవార్డుల్ని మీకు PDF ఫార్మాట్లో మన వాట్సాప్ గ్రూప్లో పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.